సింగిల్ కోటింగ్ కూడా లేకుండా సిమెంట్ దెబ్బలో ఉన్న నీ ఫేస్ ని మళ్ళీ చూడడం కుదురుతుందో లేదో. ఓ సెల్ఫీ తీసుకుందాం. నవ్వు. అన్నీ బానే ఉన్నాయి కానీ ఒకటే అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదు? పొద్దున్న లేస్తే ఏజే నిన్ను చూసి విరుచుకు పడతాడు. నువ్వు ఏజేని చూస్తేనే రుసరుసలాడుతావు. అయినా ఏజే కోసం ఎంతసేపు ఉపవాసం ఉన్నావంటే గ్రేట్ నువ్వు. చిచి, ఏమనుకున్నావు నా గురించి? ఈ బాను ఏజే కోసం ఉపవాసం ఉండడం ఏంటి? కై కై నువ్వు పూజ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది, ఇప్పటిదాకా ఏమీ తినకుండా ఓపిగ్గా ఉన్నది మా ఏజే కోసం కాదని చెప్తే నువ్వు చెప్తే మేము నమ్ముతామా ఏంటి? అవును, మన అత్త చేసేదంతా ఏజే కోసమే. అత్త లోపల ఇంకొక భాను ఉంది. చాలా ఆపు. మేకప్ లేకుండా ఒక మొహం, మేకప్ తో ఒక మొహం ఉండడానికి నేనేమన్నా నువ్వా? అయితే మరి ఇప్పటి వరకు తినకుండా ఎందుకున్నావు? జయమ్మ క్యాలెండర్ లో చూసి చంద్రోదయం 7:20కి అవుతుంది, అప్పటిదాకా తినకూడదని చెప్పారు. ఏ టైం చెప్పారు? 7:20. ఒకసారి వాల్ క్లాక్ చూడు. ఎనిమిది 20 అవుతుంది. టైం దాటినా తినడం లేదంటే ఏజే వచ్చేదాకా వెయిట్ చేస్తుందేమో. పోనీలే, రాజీకొచ్చావన్నమాట. ఈ మాట ఏజే ముందు మాత్రం అస్సలు అనొద్దు దక్షక్క. ఈ రాత్రికే బయటికి గెంటేస్తాడు. ఈ రోజు చంద్రోదయం సంగతి దేవుడెరుగు. రేపటి సూర్యోదయం వాళ్ళింట్లో ఉండి తీరాలి. ఏమనుకుంటున్నారు నా గురించి? నేను ఈ పూజ చేసింది, ఉపవాసం ఉన్నది కేవలం జయమ్మ కోసం. ఆవిడ చెప్పారని చేశానే తప్ప ఏజే కోసం కానే కాదు. నా వల్ల ఏది కాదన్నాడు ఏజే. ఉపవాసం ఉండే ఫేసేనా ఇది అని తిట్టాడు. అందుకే ఏదైనా నా వల్ల అవుతుంది అని ప్రూవ్ చేశాను. అయితే ఇంకెవరి కోసమో ఆగడం ఎందుకు? 7:20 ఎప్పుడో దాటిపోయింది. ఇంకేంటి, తినేసే. అంటే చంద్రుణ్ణి చూడాలేమో. ఏజేతో కలిసి చూడాలి. వచ్చేదాకా ఆగి పిలిచి చూడు మరి. నేను అస్సలు పిలవను. ఇవాళంతా నన్ను తిడుతూనే ఉన్నాడు. అయినా నేను ఆ హిట్లర్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి? అయితే రా రా వెళ్దాం, రా. తినొచ్చా? నీ ఇష్టం. జయమ్మకు ఒక మాట చెప్పి. జయమ్మ గుడికెళ్ళింది కదా, టైం పడుతుందేమో. మాయక్క కావాలనే లేట్ చేస్తుందంటే ఏజే వచ్చాక తిందామనేమో. ఏమో, ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో మనకేం తెలుసు? చాలా ఆపండి. మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
నేను ఇంట్లో జయమ్మని తప్ప ఎవరిని కేర్ చేయను. భాను, ఏమిటిది భాను? ఇప్పటిదాకా ఓపిక పట్టిందానివి ఇంకాసేపు ఆకలికి ఓర్చుకోలేకపోయావా? కథ అంత బాగా చదివితే వ్రతం మొత్తం పూర్తి చేస్తావనుకున్నాను, కానీ ఫలితం దక్కకుండా చేసుకున్నావు కదమ్మా. నేనేం చేశాను జయమ్మా? చంద్రోదయం అయింది కదా. ఎవరు చెప్పారు? ఇంకా 7:20 కాకముందే చంద్రోదయం ఎలా కనిపిస్తుంది? 7:20 కాకపోవడం ఏంటి? వాల్ క్లాక్ లో ఒకసారి వాల్ క్లాక్ చూడు, 8:20 అవుతుంది. చంద్రుణ్ణి చూసి ఏజే రాగానే పాయసం తినుంటే వ్రతం పూర్తయి ఉండేది. ఈ లోపే నువ్విలా చేస్తావనుకోలేదు. నేను చెప్పేది. ఏయ్, ఇంకేం చెప్తావ్? నీ వల్ల ఏది కాదని మొదట్నుంచి చెప్తూనే ఉన్నాం. దక్షక్కని కాదని జయమ్మ నీ మీద నమ్మకంతో వ్రతం చేయిస్తే చివరికొచ్చేసరికి మొత్తం పనికి రాకుండా చేశావ్. ఏం లాభం ఇప్పుడు? నీ వల్ల కాకపోతే ముందే చెప్పాల్సింది కదా. ఆకలికి ఆగలేవని తెలిస్తే జయమ్మ మాత్రం ఎందుకు బలవంతం చేస్తుంది? ఈ ఇంట్లోకి మేం కోడళ్లుగా వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎంతో నిష్ఠగా పూజ చేసుకుంటూ వచ్చేవాళ్లం. భర్త క్షేమం కోసం చేసే పూజ కాబట్టి భక్తితో భయంతో ఏ లోటు జరగకుండా పూర్తి చేసేవాళ్లం. ఇవాళ్ల నువ్వొచ్చి మొత్తం ఫలితాన్నే మింగేశాం. అయితే ఇంకెవరి కోసమో ఆగడం ఎందుకు?
7:20 ఎప్పుడో దాటిపోయింది. ఇంకేంటి, తినేసే. జయమ్మ తన కోడల గురించి ఇన్ని మాటలు చెప్తుంటే ఆ కోడలు ఎంత గొప్పగా వ్రతం చేస్తుందో అని కూర్చున్నాను. ఇదటమ్మా నువ్వు వెలగబెట్టింది? చిన్నదానివైనా కథ బాగా చెప్పావని అందరం అనుకున్నాం. కానీ ఎవరికైనా వయసు అనుభవం ముఖ్యమే అని అర్థమైంది. ఇదేం చిన్నపిల్లల వ్యవహారం కాదు కదమ్మా. ఇక చాలు. ఏదో పొరపాటు జరిగిపోయింది. అందరూ తల ఓ రాయి విసిరి నా కోడల్ని బాధ పెట్టకండి. నా వల్ల ఏదీ కాదని నా మీద కోపం పెట్టుకున్నారనుకున్నాను. కానీ నా వల్ల ఏది కాదని అందరి ముందు రుజువు చెయ్యాలనుకున్నారని ఇప్పుడు తెలిసింది. థ్యాంక్స్. మీరు నా కళ్ళు తెరిపించారు. మిమ్మల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలని నాకు గుర్తు చేశారు. తన వల్ల ఏది కాదని ఒకరు రుజువు చేసేదేంటి? మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా తనకి తానే రుజువు చేసుకుంటుంది. అందరూ నన్నే అంటారు. ఏం జరిగిందని ఎవ్వరూ అడగరు. ఈ కోడళ్ళు నన్ను బ్లేమ్ చేయడానికి కాలాన్నే వెనక్కి తిప్పగల సమర్థులు. 4 రోజులుండి పోయేదాన్ని ఎందుకులే వీళ్ళతో గొడవలని ఊరుకుంటుంటే నన్ను ఒక తిండిపోతం చేసి పారేశారు. ముసుగేసిన ఎదలో నాని శీరిగదిలో చెతకూడదు లేవే మామూల కాంతి లాంటిది మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపలే సాక్ష్యం. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? ఏ మీ కళ్ళు జోబులో ఉన్నాయా? మాటకు మాట జవాబు చెప్తావేంటి? పట్టం పడేయటం. ఇంతకు మించి వేరే పని లేదా నీకు? ఎప్పుడు తినగా నడిచి ఏడ్చింది లేదు. అసలు ఆపండి. మీరొక్కరే మిగిలిపోయారనుకున్నాను. మీరు కూడా మొదలు పెట్టారు. నేను గోడలకి పట్టిన బూజును అనుకుంటున్నారా దులిపేయడానికి? కిచెన్ గ్రిల్స్ కి పట్టిన జిడ్డును అనుకుంటున్నారా కడిగేయడానికి? ప్రతి వాళ్ళు కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్ అనుకుంటున్నారా? మీ ఇంట్లో పాలు తాగిపోయి బ్లాక్ క్యాట్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నా గురించి? ఏమైంది నీకు? మీరు ఆపండి. మీరు తిట్టకండి. మీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను. బాను అంటే ఏమనుకుంటున్నారు మీరంతా? కొంతమంది తినడానికి పుట్టినట్టు నేను తిట్లు తినడానికి పుట్టాననుకుంటున్నారా? నాకు చెవులున్నాయి, నాకు బ్రెయిన్ ఉంది, నాకు హార్ట్ ఉంది, చెప్పుకోవడానికి చాలా చార్ట్ ఉంది. బ్రెయిన్లెస్ అనుకున్నారా? సెన్స్లెస్ అనుకున్నారా? యూజ్లెస్ అనుకున్నారా? ఏమనుకున్నారు? ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అనేస్తూనే ఉంటారేంటి? తిరిగి నేనంటే ఏమైపోతారు మీరంతా? నా
నాకు రావనుకుంటున్నారా మాటలు? నేను అనలేననుకుంటున్నారా? ఏ, ఆపు. ఆపా. నేనింతే, ఇట్లాగే వాగుతా. గ్యాప్ ఇస్తే తిడదామనే కదా చచ్చిన ఇవ్వను. మీరు వెళ్ళేదాకా ఇలాగే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాను. సెంటీమీటర్ సంధిస్తే మీటర్ తిట్లు తిడుతున్నారు. ఇంచు మందం గ్యాప్ ఇస్తే ఇంచుమించు అడుగు మందం అరుస్తున్నారు. అసలు ఆపు. ఆపకపోతే టైలర్ దగ్గరికి తీసుకెళ్లి దబ్బడంతో కుట్టించేస్తాను. అబ్బాబ్బాబ్బా, చెవులు చిల్లులు పడిపోతున్నాయి. మీకేనా చిల్లులు పడేది? నాకు కూడా. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఓ హిట్లర్, నా కడుపు మంట ఇంకా తగ్గలేదు. ఉండు, మొత్తం వినేసి వెళ్ళు. చిబా, ఈ టెక్నిక్ ఏదో బాగుంది. ఇదే అమల్లో పెట్టాలి. చాలా మంది ఆడవాళ్లకు ఈ టెక్నిక్ ఎల్లవేళలా ఉపయోగపడేలా ఉంది. స్వామి, చిన్న పిల్ల తెలియక వ్రతభంగం చేసుకుంది. ఎలాంటి అశుభం జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. అందరూ తలా ఓ మాట మాట్లాడారు. పాపం ఎంత బాధపడుతుందో ఏంటో. జయమ్మ కోసం ఈ పూజ మొదలుపెట్టి మధ్యలోనే ఇలా చేశానేంటి? ఆ ముగ్గురు గురించి తెలిసి అంత గుడ్డిగా ఎలా నమ్మాను? ఛ! అందరూ నా వల్ల కాదు అన్నా నాకేమీ అనిపించలేదు. కానీ జయమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అందుకు బాధగా ఉంది. ఏంటిది? పొద్దున్నుంచి ఖాళీ కడుపుతో ఉండి 2 ముద్దలు తిన్నందుకే కడుపులో ఇంత వికారంగా ఉందేంటి? భాను, ఏమైంది? భాను, ఏమ్మా, ఏమైంది? కూర్చో, కూర్చో. ఏమైంది భాను? ఎందుకో వామిటింగ్ అయింది జయమ్మ. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, కడుపు నిండా తిన్నా బాగుండేది. ఖాళీ కడుపుతో కొంచెం తినగానే వామిటింగ్ వచ్చినట్టుంది. ఇక వ్రతం లేదు, ఏమీ లేదు. ఏజేని పిలుస్తాను. ఉపవాసం వదిలేసి నీకు నచ్చింది తిను. కాసేపు పడుకోమ్మా, కాసేపు అలా పడుకో. పడుకో, పడుకోమ్మా. జయమ్మ వీడియో కాల్ చేస్తుంది ఏంటి? చెప్పు జయమ్మ. ఎక్కడున్నావు నాన్న? ఇప్పుడే బయలుదేరాను. వెంటనే వెనక్కి రావాలి నాన్న. ఎందుకు? ఏమైంది? భాను కళ్ళు తిరిగి పడిపోయింది. నాకేదో భయంగా ఉంది. ఏమైంది? ఉదయం నుంచి ఉపవాసం ఉంది కదా నాన్న. నీరసంతో వామిటింగ్ చేసుకొని పడిపోయింది. ఇదిగో చూడు. ఈ బేకారీ నా బెడ్ మీద పడుకుందేంటి? చూసావా, ఎప్పుడు గలగల మాట్లాడే పిల్ల మాట లేకుండా ఎలా పడిపోయిందో. నువ్వు వెంటనే వచ్చి కాస్త ఏదైనా తినిపిస్తే తప్ప ఉపవాసం వదలకూడదు. రా నాన్న, వెంటనే వచ్చి.
నేనొచ్చి తినిపించాలా? బాగుంది. నువ్వు ఇలాంటి వాటిల్లో నన్ను లాగొద్దని ముందే చెప్పాను. పాపం నాన్న, ఈ వ్రతం ఈ ఉపవాసం అంతా నీకోసమే కదా చేసింది. కళ్ళు తిరిగి పడిపోతే కనీసం జాలి కూడా చూపించకుండా అలా మాట్లాడతావేంటి నాన్న? నా కోసం నేనేమన్నా పూజ చేయమన్నానా? మార్నింగ్ నుంచి ఏమీ తినకపోతే ఎవరికైనా పైత్యం ఎక్కువైపోయి వామిటింగ్ అయిపోతుంది. అయినా బేకరీకి ఏమీ చేత కదని తెలిసి ఎందుకు ఇలాంటివి చేస్తావు జయమ్మా?